హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రింగ్ లైట్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇవి మనకి 2 బాక్సెస్లో వచ్చింది. 1 బాక్స్ స్టాండ్, ఇంకో బాక్స్ నుంచి లైట్ వచ్చింది, రింగ్ లైట్. ఈ బాక్స్లో ఓపెన్ చేద్దాం. ఈ బాక్స్లో ఉన్న స్టాండ్ 12 ఇంచెస్ వరకు హైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ రింగ్ లైట్లో కూడా లైట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి. అది మన మోడ్ బట్టి చేంజ్ చేసుకోవచ్చు. మా పాప పక్క నుంచి వావ్ అని అంటుంది. మా పాప ఎక్స్ప్రెషన్స్ చూడండి ఒకసారి. ఈ స్టాండ్కి చాలా స్క్రూస్ ఉన్నాయి. దాన్ని బట్టి మనం స్క్రూస్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. హైట్ కోసమైనా, కొంచెం సైజ్ ఎక్స్టెండ్ చేసుకోవాలని దేనికోసమైనా స్క్రూస్తోనే ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకొని మిగిలింది టైట్ చేసుకొని ఆ ఫిక్స్డ్లో ఉంచుకోవాలి. ఇంకో బాక్స్లో ఈ రింగ్ లైట్ వచ్చింది. ఈ రింగ్ లైట్తో పాటు స్మాల్గా వచ్చింది ఇంకో బాక్స్లో. అంటే ఫోన్ పెట్టిన స్టాండ్, స్ప్రింగ్ టైపు అలా కొన్ని వచ్చాయి. రింగ్ లైట్ టూ ప్యాకెట్స్లో, స్మాల్ ప్యాకెట్స్లో 2 ప్యాకెట్స్లో ఒకటి ఫోన్ పెట్టుకునేవి, స్ప్రింగ్ పెట్టేవి, స్క్రూస్ అవన్నీ వచ్చాయి. మా పాప చూడండి రింగ్ లైట్లో ఫేస్ పెట్టేస్తుంది. ఆ రింగ్ అంత ఉంది ఫేస్. ఈ స్క్రూ ఉంది కదా, కింద వచ్చిన స్క్రూ వల్ల మనకి స్టాండ్ అనేది కిందన లెగ్స్, స్టాండ్ యొక్క లెగ్స్ ఎక్స్పెండ్ అవుతుంది. ఎంతవరకు కావాలో అంత ఎక్స్పెండ్ చేసుకొని లూజు టైట్ చేసుకొని అది ఆ స్టాండ్ అనేది ఎక్స్పెండ్ అవుతుంది. ఈ విధంగా మళ్ళీ మనం ఎంతవరకు ఎక్స్పెండ్ కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా సెకండ్ దానిపైన స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూ అనేది హైట్ అనేది మనం ఎంతవరకు హైట్ కావాలో అంత హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొత్తం టోటల్గా దీని యొక్క ఈ స్టాండ్ యొక్క హైట్ 12 ఇంచెస్ వస్తుంది. ఇంకా దాని పక్కన థర్డ్ రింగ్ ఉంటుంది. ఈ థర్డ్ రింగ్తో కూడా ఇంకో హైట్ ఉంటుంది, ఇంకా హైట్. అలాగా ఈ 3 రింగ్స్ యొక్క ఈ 3 స్క్రూస్, రింగ్స్ కాదు 3 స్క్రూస్. ఫస్ట్ స్క్రూ అనేది లెగ్స్ యొక్క సైజు ఎక్స్టెండ్ అవుతుంది, ఇంకొకటి రింగ్ యొక్క హైట్ ఎక్స్టెండ్ అవుతుంది. ఇంకా కింద పైన 2 స్క్రూస్. మనకి 2 చిన్న స్మాల్ ప్యాకెట్స్ వచ్చాయి కదా, అందులో 1 ప్యాకెట్ వేయించి ఈ స్క్రూకి పెట్టేసి రింగ్ లైట్ని ఫిట్ చేయాలి. ఈ విధంగా ఫిట్ చేసి ఇక్కడ కూడా మూమెంట్, అక్కడ ఈ సైడ్ ఒక స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూని మనం దాన్ని ఏ యాంగిల్లో కావాలో ఆ యాంగిల్లో ఫిక్స్ చేసుకొని ఆ స్క్రూ అనేది టైట్ చేసుకోవాలి. మనకి ఏ యాంగిల్లో కావాలో ఆ యాంగిల్లో సెట్ చేసుకొని దాన్ని టైట్ చేసుకోవాలి. అలా టైట్ చేసుకోవాలి. మనకి ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్లో పెట్టుకొని అలా సైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ పైన ఇది స్ప్రింగ్. ఈ బాల్ అనేది ఇది సెల్ పెట్టుకునేది. ఆ సెల్ పెట్టిన దానికి ఆ బాల్ పెట్టేసి ఇది లోపల పెట్టేసి ఇది కూడా మనం నచ్చినట్లుగా అడ్జస్ట్ చేసుకొని టైట్ చేసుకోవాలి. ఆ స్ప్రింగ్ దానికి రింగ్ లైట్ ఎక్కి ఒక స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూకి ఫిక్స్ చేసేయాలి. హోల్ ఉంటుంది రింగ్ లైట్కి, ఆ హోల్కి ఇది ఫిక్స్ చేసేయాలి. ఇది ఏ యాంగిల్లో కావాలో ఆ యాంగిల్ని మూవ్మెంట్ చేసుకోవచ్చు. మూవ్మెంట్ చేసుకొని ఇప్పుడు మొబైల్ పెడదాం. 1 సైడ్ ఎంత కావాలో అంత ఎక్స్పెండ్ అవుతుంది. మొబైల్ పెట్టుకొని
ఆ మొబైల్ అలా ఫిట్ చేసుకొని మనం ఏ యాంగిల్లో కావాలంటే పోర్ట్రైట్లో కావాలంటే పోర్ట్రైట్లో, ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో వీడియోస్ తీసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకొని. ఇప్పుడు రింగ్ లైట్లోని ఆ వైర్ని ఫిక్స్ చేసుకొని ఆ మోడ్ ఆఫ్ లైట్స్ని డిఫరెంట్ వామ్ లైట్ ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైట్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు ఆ యొక్క రిమోట్ కంట్రోల్ ద్వారా. ఇదిగోండి ఫ్రెండ్స్, రింగ్ లైట్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని